బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఎవరి డిమాండ్స్ తో వారు రెడీగా ఉన్నారు. మరి ఇవాళ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ అవిశ్వాస అస్త్రమే కీలకం కాబోతోంది. ఇవాళ అసలు ఏం జరగబోతోంది? పూర్తి అప్డేట్స్ సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సో లక్ష్మీకాంత్, ఏం జరగబోతోంది ఇవాళ? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ దాదాపు 8,440 కోట్లకు సంబంధించిన బడ్జెట్ ఆమోదానికి సంబంధించిన కౌన్సిల్ సమావేశం ఇక్కడ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. అయితే కౌన్సిల్ సమావేశం ముందే హాట్ రాజకీయం నడుస్తుందని చెప్పొచ్చు. బీజేపీ కార్పొరేటర్లు మల్కజ్గిరి కార్పొరేటర్ శ్రవంత్తో పాటు అదేవిధంగా మహేందర్ కార్పొరేటర్, దీంతో పాటు సరూర్ నగర్ శ్రీవాణి, మిగతా వాళ్ళందరూ కూడా కార్పొరేటర్లు దాదాపు ఇక్కడ 10-15 మంది కార్పొరేటర్లు, బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన చేస్తూ వినూత్నంగా కౌన్సిల్ సమావేశంలోకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ పోలీసులు భారీగా మోహరించారు. పెద్ద ఎత్తున ఎటువంటి వరిస్తుందో ఈ విధంగా నిరసనలు చేస్తూ చాలా మంది రైతులు కీరా దోసకాయ సాగు చేస్తూ ఎకరంలో 20 లక్షలు సంపాదిస్తున్నారు సంవత్సరానికి. ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లోపలికి అనుమతించే ప్రసక్తే లేదంటూ భారీగా అయితే వందల సంఖ్యలో పోలీసు బలగాలు ముందుకు చేరుకున్నాయి. ఎందుకు మీరు ఈ విధంగా వెరైటీగా భిక్షాటన చేస్తూ డబ్బులు భిక్షాటన చేస్తూ వెళ్తున్నారంటే ఏం చెప్తారు ప్రజలకు? ఈరోజు ఇది మేము సింబాలిక్గా చూపించినాం తప్ప ప్రతిరోజు ఈరోజు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి 150 కార్పొరేటర్లు పార్టీలకు అతీతంగా ప్రతిరోజు భిక్షాటన చేస్తున్నారు. సర్కిల్ కార్యాలయంలో కానివ్వండి, జోనల్ కార్యాలయం కానివ్వండి, మరి జిహెచ్ఎంసీ కమిషనర్ గారి చుట్టూ, మేయర్ గారి చుట్టూ బిచ్చపోళ్ళలా కాళ్ళు అరిగేటట్టు తిరిగినప్పటికీ కూడా ₹1 విధిల్చలేరు. పేరుకేమో బడ్జెట్ 8,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ 1,20,00,000 మంది భాగ్యనగర్ జనాభాకు సంబంధించినటువంటి రక్తపు పన్నైనటువంటి ఈ డబ్బు పైన 10 కోట్ల రూపాయలకు నిమిషం కేటాయించిన 14 గంటల సేపు చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. కానీ గంట సేపు కూడా ప్రతిసారి చర్చ జరపకుండా డీమ్ టు బి అప్రూవ్డ్ అని వెళ్ళిపోతా ఉన్నారు. మరి 1,200 కోట్ల రూపాయలు గత రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయిన బడ్జెట్ మీటింగ్లో పాలాభిషేకం చేస్తే ఇచ్చింది గుండు సున్నా. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ గుండు సున్నా, మోటార్ వెహికల్ ట్యాక్స్ గుండు సున్నా, ప్రొడక్షన్ ట్యాక్స్ చెప్పుకోవడానికి ఏమి లేదు. ఈ విధంగా చూస్తే ₹1 ఇవే రాని డబ్బుల్ని మరి క్యాపిటల్ గ్రాంట్స్లో 3,000 కోట్ల రూపాయలు చూపించి ఆ 3,000 కోట్ల రూపాయలు ఇప్పుడు క్యాపిటల్ అసెట్స్లో పెడతామని చెప్తున్నారు. అంటే పూర్తిగా అంకెల గాడితోటి బడ్జెట్ నడుస్తుంది. దీనిపైన పూర్తి స్థాయిలో చర్చ జరిపి భాగ్యనగర్ పాసులకు మనం జవాబుదారీగా నిలవాలన్నదే మా యొక్క ప్రయత్నము. మహిళా కార్పొరేటర్లు కానీ వినూత్న రీతిలో కంబలి మొత్తం కూడా భిక్షాటన చేస్తూ కంబలి మీద వేసుకుని చేస్తున్నారు. మహిళా కార్పొరేటర్గా మీరేం చెప్తారు? ప్రజలకి మీరేం చెప్తారు? ఈ విధంగా చేయడం వల్ల బెనిఫిట్ ఏమైనా ఉందా? అసలుకి జిహెచ్ఎంసీ కౌన్సిల్ కానీ, జిహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలు కానీ ఇట్లా బొక్కలతోనే ఉంటాయండి. బుక్కుల మీదనే లెక్కలు ఉంటాయి కానీ నిజంగా కూడా మొత్తం అది డొల్లా. నిజాలు అందులో ఏమీ లేవు. ఈ రోజు 8,400 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు ఇవాళ కాంట్రాక్టర్కి సుమారు 1,100 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు ఎందుకు రేపటి నుంచి స్ట్రైక్కి పోతామని చెప్తున్నారు? ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. మేయర్ గారిది అసలుకి ఎట్లా ఉంటుందంటే, నేను బడ్జెట్ పెడుతున్నా రండి, నేను చేసే భజన వినండి, నేను పెట్టే తిండి తినండి, తర్వాత పొండి. ఇంతేగాని కనీసం 1,50,00,000 జనాభా ఉన్న హైదరాబాద్ ప్రజలకు కనీసం ఒక్క రోజు అంటే మొత్తం బడ్జెట్ కోసం మాట్లాడితే సుమారు 14 గంటలు సమయం పడుతుంది. అట్లాంటిది ఒక్క రోజు కూడా ఆమె పెట్టకుండా అడ్జర్న్ చేసి వెళ్ళిపోతుంది. ఇది ఈ రోజు ఉన్న జిహెచ్ఎంసీ పరిస్థితి. ఎక్కడ లైట్లు అక్కడే వెలుగుతున్నాయి, పనులన్నీ ఆగిపోయాయి, కాంట్రాక్టర్లు పనులు చేయట్లేదు, గుంతలమయంతో రోడ్లు ఉన్నాయి. ఇట్లాంటి సమస్యలతోటి మేము పొద్దున్న లేసి శంకర్యాదవ్ గారు, మీరు బీజేపీ ఫ్లోర్ లీడరు, కార్పొరేటర్లు మొత్తం కూడా టార్గెట్ చేసి కౌన్సిల్ సమావేశం రాజకీయం చేయాలని చూస్తున్నారంటే ఏమంటారు? రాజకీయం చేయాలని ఎవరు కాదు, రాజకీయం చేయాలని మేము కార్పొరేటర్లు అయినాము. కానీ ఈరోజు మాకే సిగ్గు అనిపిస్తుంది ప్రజల ముందుకు పోవాలంటే. ఎందుకంటే కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వడం లేదు కాబట్టి ఎన్నో కోట్ల రూపాయల బడ్జెట్లో చూపిస్తున్నారు. కానీ ఆ బడ్జెట్ కేటాయించిన బడ్జెట్ ఎటుపోతుందో అర్థమైతే లేదు. ఎందుకంటే బడ్జెట్ కేటాయిస్తున్నారు ఓకే, కానీ ఆ బిల్లు ఇస్తలేరు. మొన్నటిదాకా కరెంటు స్టాఫ్కు బిల్లు ఇవ్వకుండా వాళ్ళు కూడా స్ట్రైక్ చేసి విధి అంతా కూడా చీకటి అయమయంలో అయిపోయింది. మహేంద్ర గారు, మీరు కానీ కార్పొరేటర్ కదా, మీరు కానీ అందరు ఈ విధంగా కార్పొరేటర్లు భిక్షాటన చేస్తున్నారు? మేము కూడా భిక్షాటన చేస్తున్నాం. ఎందుకంటే ప్రతిరోజు అధికారుల చుట్టూ అడుక్కుంటున్నాం. మాకు స్ట్రీట్ లైట్స్ కావాలి, మాకు రోడ్లు కావాలి, మాకు నిధులు కావాలి అని చెప్పేసి అడుక్కుంటున్నాం. కాబట్టి సింబాలిక్ వచ్చిన రోజు ఒక్కసారిగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ఒక హైటెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇక్కడ పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీలు కార్పొరేటర్లకు సంబంధించి మొత్తం కూడా బడ్జెట్లో నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే
పోలీసు బలగాలు మాత్రం భారీగా మోహరించాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా లోపలికి నిరసన చేస్తూ అలౌ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడే మేయర్, డిప్యూటీ మేయర్ ఇక్కడికి చేరుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లో కౌన్సిల్ సమావేశం ప్రారంభంగా అవుతుంది. వార్షిక బడ్జెట్ 8,440 కోట్లకు సంబంధించి బడ్జెట్ అమలుపై చర్చ జరుగుతుంది. మరోవైపు మార్నింగ్ సెక్షన్ ఇది జరిగిన తర్వాత ఈవినింగ్ సెక్షన్లో ప్రజా సమస్యలపై చర్చించడానికి ప్లాన్స్ చేస్తున్నారు కౌన్సిల్ సమావేశంలో. రైట్ లక్ష్మీకాంత్.